వెల్కమ్ టు జెట్ న్యూస్. వైఎస్ షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆమె పదవికి గండం ఏర్పడింది. మరి తాజాగా కిల్లి కుపారాణి ఆమె ఆ పార్టీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఖర్గే బర్త్డే వేడుకలకు ఆమె హాజరయ్యారు. మరి రాష్ట్రం నుంచి కూడా పెద్దగా చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ హాజరు కాలేదు. ముఖ్యంగా షర్మిల అసలు హాజరే కాలేదు. మరి అయినా కూడా కిల్లి కుపారాణి మాత్రం ఆమె హాజరయ్యారు. మరి ఏపీలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులన్నిటి మీద కూడా అక్కడ నివేదించారు. మరి తద్వారా రాబోయే రోజుల్లో ఏపీ అధ్యక్షురాలిగా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కిల్లి కృపారాణిని తీసుకోబోతున్నారనేటటువంటిది తాజా సమాచారం. అయితే వైఎస్ వారసురాలిగా కాంగ్రెస్ పార్టీని ఆమె నడిపించగలిగితే మంచి ఫలితాలు వస్తాయని ఆ పార్టీ విశ్వసించింది. అందుకు అనుగుణంగానే 2024లో ఆ పార్టీ ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించింది. తడవుగా ఆమె టార్గెట్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అన్నం టార్గెట్ చేసుకోవడానికి మాత్రమే ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని ఉపయోగించుకున్నారు అనేటటువంటి ప్రచారం ఇప్పుడు ప్రజల్లో బలంగా ఉంది. మరి అంతేకాదు, ఒక కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చడం కంటే కూడా తను పదవి చేపట్టినప్పటి నుంచి కాంగ్రెస్ కంటే కూడా తెలుగుదేశానికి లబ్ధి చేకూర్చే విధంగానే ఆమె వ్యవహరించారు అనేటటువంటిది కూడా ఒక వాదన బలంగా వినిపిస్తుంది. మరి ఆమె పదవి చేపట్టినప్పటి నుంచి కూడా చేయాల్సింది ఏంటంటే, అసలు ఫస్ట్ ఆమె తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు. అది తెలంగాణలో అసలు పోటీయే చేయలేదు. ఆమె ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో పోటీ చేశారు. అన్ని ప్రాంతాల్లో పోటీ చేస్తే ఏకంగా ఒక పార్టీ పెట్టి అసలు పోటీయే చేయకుండా పార్టీ లేపేసిన పరిస్థితి షర్మిలాది. తెలంగాణలో అట్టహాసంగా ధర్నాలు, దీక్షలు హడావిడి చేసేసి ఎక్కడికి వెళితే అక్కడ గందరగోళం చేయటం. మరి చేసేసిన తర్వాత చివరకు ఏంటంటే, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో ఒక సందర్భంలో షర్మిల కోసం తెరపైకి వస్తారా అని అనుకున్నారు. కానీ కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యల నేపథ్యంలో వాళ్ళు ఇరువురి మధ్య అగాధం ఏర్పడింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ లైన్ను తనకు ఇండిపెండెంట్గానే వదిలేశాడు. మరి ఆ తర్వాత నేరుగా కాంగ్రెస్తో చర్చలు జరిపారు. కర్ణాటకకు చెందిన డీకే శివకుమార్ ఆధ్వర్యంలో ఆమె కాంగ్రెస్తో చర్చలు జరిపేసి ఏకంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏపీసీసీ అధ్యక్షురాలిగా రావడం, ఇక వచ్చిన దగ్గర నుంచి కూడా ఆమె టార్గెట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేశారు. కానీ ఆమె చేయాల్సిన పనులు ఒక పీసీసీ అధ్యక్షురాలిగా ఏదైతే ఇటు వైసీపీ నుంచి కానీ అటువైపు టీడీపీ నుంచి కానీ ఎవరైనా కూడా పార్టీ అసంతృప్తితో బయటకు వస్తే వారిని వలవేసి పట్టుకునేటటువంటి చాకచక్యం ఆమె చొరవ చూపలేదు. మరి అంతేకాదు, మరి ఆమె ఇచ్చేటటువంటి సీట్లు 175 స్థానాల్లో ఇచ్చినటువంటి సీట్లలో గెలుపొందిన వారిని చూస్తే ఏకంగా ఆయా ప్రాంతాల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన వారికి వచ్చినన్ని ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు. మరి ఈమె చేసే హడావిడి మొత్తం కూడా ఒక పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించడము, లేకపోతే కడప పార్లమెంటు అభ్యర్థిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని దించేయడము, ఆయన్ని గెలవకుండా చేయడము, లేదంటే కేసులు మోగుతున్నటువంటి ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించినటువంటి అంశాల్లో ఆమె చెలరేగి మాట్లాడటము, ఇటువంటి అంశాలపై ఆమె పెట్టిన దృష్టి కనీసం కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ అని కూడా గుర్తుంచుకోకుండా ఇష్టానురీతిన వ్యవహరించినటువంటి వైనాలు ఇవన్నీ కూడా జాతీయ కాంగ్రెస్ దృష్టికి వెళ్ళాయి. మరి దీనికి తోడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా కింది స్థాయిలో నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఏదైతే కింది స్థాయి ఎంపీటీసీ నేతలైతేనేమి, అలాగే జడ్పీటీసీలో ఉన్నటువంటి వారైతేనేమి ఆ స్థాయి నేతలను కనీసం దగ్గర కూడా రానివ్వడం లేదనేటటువంటి నింద ఆమెపై బలంగా వేశారు. దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదులు కూడా కేంద్ర కాంగ్రెస్ అంటే జాతీయ కాంగ్రెస్కు చేరాయి. మరి ఈ నేపథ్యంలో ఆమెపై జాతీయ కాంగ్రెస్కు విశ్వాసం సన్నగిల్లిన నేపథ్యంలోనే ప్రత్యామ్నాయం ఎవరు అనేటటువంటిది ఇప్పుడు చూసుకుంటున్నారు. తద్వారా కిల్లి కృపారాణి గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేయడంతో పాటుగా ఆమెకు స్థానికంగా ఉన్నటువంటి పట్టు కూడా నిలుపుకునేటటువంటి చర్యల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తుంది అనేటటువంటి నమ్మకం కేంద్రానికి కలిగింది. తద్వారా ఇప్పటి వరకు
తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి ఒక నేతను, ఒక ఎమ్మెల్సీగా ఉంటూ సస్పెండ్ అయినటువంటి వారిని, అలాగే కొంతమంది వైసీపీని వీడడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారిని, వీరందరినీ కూడా ఆమె పోగిస్తున్నారు. అందరినీ కూడా గ్యాదర్ చేస్తున్నారు. మరి గ్యాదర్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆమెకు మంచి మార్కులే వేసింది జాతీయ కాంగ్రెస్. మరి ఈ నేపథ్యంలో షర్మిలకు ఝలక్ ఇవ్వబోతోంది. మరి కిల్లి కృపారాణి ఏపీసీసీ అధ్యక్షురాలిగా ఉండబోతుంది అనేటటువంటిది తాజాగా జాతీయ కాంగ్రెస్ పెద్దల నుంచి వినిపిస్తున్నటువంటి మాట.